గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎస్టుడే న్యూస్. ఈరోజు ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చూద్దాం. మన తెలంగాణ రాష్ట్రంలో మన గతం నుంచి చూస్తున్నాం, నిరుద్యోగుల సమస్య అనేది అపరిష్కృతంగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా నిరుద్యోగులు వాళ్ళు చేస్తున్నటువంటి ధర్నాలు కానీ వాళ్ళు పోరాడుతున్నటువంటి ఆ పరిస్థితి అంతా చూస్తుంటే తెలంగాణ ఉద్యమానికి ముందు తెలంగాణ ఉద్యమకారులు ఏ విధంగా అయితే పోరాటాలు మొదలుపెట్టి ఏ విధంగా అయితే ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయో అదే కనబడుతున్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తలను ఒకసారి చూద్దాం. మా మంచి మాస్టర్లు మళ్ళీ మీరే కావాలి. పిల్లలతో అనుబంధాన్ని పెంచుకున్న గురుబ్రహ్మలు, వారికి వృత్తే దైవం, పాఠశాలలే దేవాలయం, ఆప్యాయతను పంచుతూ విద్యార్థుల మనసు గెలిచారు. అందుకే బదిలీలపై వెళ్తుంటే చిన్నారులు కన్నీరు మున్నీరవుతున్నారు. వారు అందరిలాంటి ఉపాధ్యాయులే. విధి నిర్వహణలో మాత్రం విభిన్న ప్రత్యేక పనితీరు కనబరుస్తారు. సరిగ్గా చదవని పిల్లలపైన బెత్తం ఎత్తలేదు, వారి చెవులు మెలిపెట్టలేదు, వారు అల్లరి చేస్తున్నారని కోప్పడలేదు, క్రమశిక్షణ లేదని కసురుకోలేదు, చిరునవ్వునే నల్లబల్లాగా ఓర్పునే శుద్ధముక్కగా చేసుకున్నారు. ప్రేమతో చదువు చెప్పారు, అర్థమయ్యేలా పాఠాలు బోధించారు. పిల్లలకు ఏ చిన్న కష్టం వచ్చినా మేఘమల్లె కరిగారు, ఆర్థికంగానూ అండగా నిలిచారు. అందుకే వారు బదిలీపై వెళ్తుంటే ఆ విద్యార్థులు తట్టుకోలేకపోయారు, వెక్కి వెక్కి ఏడ్చారు, వెళ్ళొద్దంటూ అడ్డం పడ్డారు, తమతోనే ఉండడమంటూ వేడుకున్నారు. విధిలేని పరిస్థితులలో బరువెక్కిన హృదయాలతో వీడుకోలు పలికారు. మా సారున్న చోటే మేము చదువుకుంటామంటూ కొందరు వారి వెంటే కదిలారు. అలాంటి పలువురు ఆదర్శ ఉపాధ్యాయులు వారి పనితీరుపై ఈనాడు ప్రత్యేక కథనం అని చెప్పేసి మనం ఇక్కడ చూడొచ్చు. నిజంగా దీనికి రిలేటెడ్గా మరో వార్తను చూద్దాం. 100 మంది పిల్లల జీవితాల్లో నవోదయం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం తుంకుంట ప్రాథమిక పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయుడు గౌతమ్ కుమార్ విద్యార్థులతో పాటు గ్రామస్తుల ఆదరాభిమానాలను పొందారు. పాఠశాలకు ఆయన 2013లో వెళ్ళినప్పుడు 16 మంది విద్యార్థులే ఉండేవారు. ఇంటింటికి తిరిగి పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ తనదని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. పాఠశాలలో సెల్ ఫోన్లపై నిషేధం విధించారు. ప్రార్థనకు ముందే ప్రతిరోజు విద్యార్థులతో ఒక్కో ప్రక్రియ చేయించేవారు. ఒకరోజు ఎక్కాలు, మరో రోజు ఆంగ్ల పదాలు చెప్పించేవారు. ఇలా పిల్లల్లో చదువుపై ఆసక్తి పెంచారు. ఏటా ప్రత్యక్ష శిక్షణ ఇవ్వడంతో ఈ పాఠశాల నుంచి 100 మందికి పైగా విద్యార్థులు గురుకులాలు, నవోదయ పాఠశాలల్లో ప్రవేశాలు పొందారు. అందుకే బదిలీపై వెళ్తుంటే తల్లిదండ్రులు తరలివచ్చి ఆయన్ని ఘనంగా సన్మానించారు అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. ఇది కదా విద్యను బోధించడం అంటే, ఇగో ఇట్లుండాలి. ఉపాధ్యాయుల పైన నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎటైనా బయటికి వెళ్ళినా ఊరికి వెళ్ళినా కొంతమంది ఏడవనటువంటి పరిస్థితి ఉంటుంది పిల్లలది. కానీ వాళ్ళ విద్యను బోధిస్తున్నటువంటి గురువులు ట్రాన్స్ఫర్లు అయ్యి బదిలీలపైన వేరే స్కూళ్ళకు బదిలీలపైన వెళ్తున్న సందర్భంగా వాళ్ళు అంటే ఒక కన్న కొడుకుల్లాగా, కన్న బిడ్డల్లాగా, మన తండ్రి ఎటన్నా పోతే ఏ విధంగా అయితే బాధపడతారో, తల్లిదండ్రుల ఊరికి పోతే ఏ విధంగా అయితే ఏడుస్తారో అట్లా ఏడుస్తున్నటువంటి ఆ పరిస్థితి చూస్తుంటే ఇది కదా నిజమైన ఉపాధ్యాయులు చేసే పని. వాళ్ళు బోధిస్తున్న తీరు చూసి చాలామంది తల్లిదండ్రులు కూడా వాళ్ళు బదిలీ అవుతున్న సందర్భంగా వాళ్ళకి సన్మానాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. ఇవాళ ఇక్కడ బోధిస్తున్నటువంటి పద్ధతి చూడండి. ఈ అన్నకోశం, ఈ పక్కనే ఉన్నటువంటి లివరు, ఇక్కడ పెద్ద పేగులు, ఇవన్నీ కూడా అంటే ఒక పిక్చర్ని అంటించి ఆ స్టూడెంట్కు మన డైజెషన్ సిస్టమ్ అనేది ఎలా ఉన్నది, మన డైజెషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కళ్ళకు కట్టినట్టు ఒక పిక్చర్ వేసి దాన్ని ఇట్లా చూపిస్తూ ఉంటే ఇక ఇంతకంటే కావాల్సింది ఏముంది పిల్లలకు. కాబట్టి విద్యార్థులకు విద్యను బోధించే విషయంలో చాలామంది ఉపాధ్యాయులు చాలా గొప్పగా పిల్లలకు అర్థమయ్యే రీతిలో వాళ్ళ స్థాయికి వెళ్ళి వాళ్ళకు ఏ ఎగ్జాంపుల్స్ చెప్తే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో అలాంటివన్నీ గమనించి దానికి అనుగుణంగా విద్యను బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ మా ఛానల్ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మరొక విషయాన్ని మనం చూద్దాం. గీతా కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం కిట్లను అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్, శాసనసభ స్పీకర్
ప్రసాద్ కుమార్ అనేటటువంటి ఫోటోను మనం ఇక్కడ చూడొచ్చు. నిజంగానే గౌడన్నలకు మీరు కాటమయ్య రక్షణ కవచం కిట్లను అందజేయడం అనేది మంచి విషయమే. కానీ ఒక విషయం గమనించాలి, ఇక్కడ ఇవాళ చాలా చోట్లల్లో ఈతవనం లేనటువంటి పరిస్థితి, ఈత చెట్లు తగ్గుతున్నటువంటి పరిస్థితి, తాటి చెట్లు తగ్గుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళు క్రమంగా వాళ్ళ జీవనోపాధి కోల్పోతున్నటువంటి పరిస్థితి. మీరు మద్యం పాలసీలు తీసుకొచ్చేసి మద్యాన్ని ఏరులై పారిస్తుంటే ఒకవైపు రాష్ట్రంలో ఇక నా గౌడన్న బతికేది ఎట్లా? కాబట్టి అటు మద్యాన్ని తగ్గించి ఆరోగ్యానికి ఉపయోగకరమైనటువంటి ఈ న్యాచురల్ ఏదైతే చెట్ల నుంచి వస్తున్నటువంటి కళ్ళు ఉన్నదో, అది ఈత కళ్ళు కానీ లేదా తాటి కళ్ళు కానీ, మన ఆరోగ్యానికి ఏది మంచిదో గుర్తించి దాన్ని మీరు ప్రవేశపెట్టి దాన్ని కొంతమేరకు అభివృద్ధి చేసినట్లయితే అటు ప్రజల ఆరోగ్యం కాపాడిన వాళ్ళు అవుతారు, అదేవిధంగా మన గౌడన్నలను ఆదుకున్న వాళ్ళు అవుతారని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ట్రంప్పై కాల్పులు, చెవి భాగంపై నుంచి దూసుకెళ్లిన తుపాకీ తూట, త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. పెన్సిల్వేనియా రాష్ట్ర ఎన్నికల సభలో హఠాత్ పరిణామం. సభకు హాజరైన వారిలో ఒకరి మృతి. ముస్కరుడిని తుదముట్టించిన బలగాలు. ట్రంప్తో మాట్లాడి క్షేమ సమాచారం తెలుసుకున్న బైడెన్. అమెరికాలో హింసకు తావు లేదని ఉద్ఘటన. ఘటనను ఖండించిన ప్రపంచ దేశాలు. అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ తరఫున మరోసారి అధ్యక్ష రేసులో నిలవబోతున్న డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. ఆయన తుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఒక యువకుడు కాల్పులు జరిపాడు. దాంతో ట్రంప్ కుడిచేవి భాగం నుంచి ఓ తూట దూసుకెళ్లింది. వెంట్రుక వాసిలో ఆయన మృత్యువును తప్పించుకున్నట్లయింది. రక్తమోడుతున్న గాయంతో ఒక క్షణం నిర్గంతపోయిన ట్రంప్ చుట్టూ వెంటనే భద్రతా బలగాలు వలయంగా ఏర్పడ్డాయి. సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్లతో కొందరు ఆయన్ని అక్కడి నుంచి సురక్షిత ప్రదేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా మరికొందరు దుండగుడిపై కాల్పులు జరిపి తన తలను ఛిద్రం చేసి హతమార్చారు. సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్లు క్షణాల్లో స్పందించిన తీరుపై వీడియో వైరల్గా మారింది అనేటటువంటి వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. నమ్మశక్యంగా లేదు. ఇలాంటి చర్య మన దేశంలో జరగడం నమ్మశక్యంగా లేదు. కాల్పుల శబ్దాలు వినగానే ఏదో జరుగుతుందని అర్థమైంది. నా కుడి చెవి పైభాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్ళింది. చాలా రక్తం కారింది. ఘటనపై వేగంగా స్పందించినందుకు సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్లకు ధన్యవాదాలు. డొనాల్డ్ ట్రంప్ అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. ఇక అదేవిధంగా అమెరికాలోని పెన్సిల్వేనియాలో బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో దుండగుడి కాల్పుల ఘటన అనంతరం డొనాల్డ్ ట్రంప్ చుట్టూ రక్షణ వలయంగా నిలుచున్నటువంటి సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్లు అనేటటువంటి ఈ వార్తను మనం చూడొచ్చు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇక్కడ చూడండి వీడియో. ఆ సంఘటనకు సంబంధించినటువంటి లైవ్ వీడియోను మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం మీద అమెరికా దేశంలో అంటే చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో అగ్రదేశమైనటువంటి అమెరికాను చాలా దేశాలు గొప్పగా చెప్పుకుంటాయి. చాలా దేశాల ప్రజలు కూడా గొప్పగా చెప్పుకుంటారు. కానీ అలాంటి అమెరికాలోనే ఇవాళ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ పైన దాడి జరగడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి విషయంగా చాలామంది చెప్పుకొస్తున్నారు. కానీ ఏది ఏమైనా అమెరికా లాంటి దేశమే కాదు, ఏ దేశమైనా సరే అక్కడ ప్రజలకు కావలసినటువంటి ఏంటి, ప్రజల సమస్యలు ఏంటి, ఎందుకోసం వాళ్ళు దాడులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజంగా ఒక వ్యక్తి మీద ఎవరైనా సరే తను కాల్పులు చేస్తున్నారు అని అంటే దానికి కారణాలు ఏంటి అనేటి అన్వేషించి తన దేశ సమగ్రతను, తన దేశ రక్షణను కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ
అమెరికానే కాదు, మన భారతదేశం కూడా ఇదంతా కూడా ఒక కుటుంబంలాగా భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతీయులందరూ కూడా మన సొంత కుటుంబ సభ్యుల్లాగా మనం భావించి మన దేశాన్ని సమగ్రతతో పరిపాలించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇక అదేవిధంగా ఇక్కడ అమెరికా దేశంలో చూసినట్లయితే చాలామంది ప్రపంచ దేశాల నేతలు కూడా ఈ సంఘటనను ఖండించినటువంటి వార్తల్ని మనం చూస్తున్నాం. నిజంగానే ఇలాంటి సంఘటనలకు తావు లేకుండా అది ఎవరు చేసినా కూడా ఈ ప్రజాస్వామ్యంలో అది తప్పే అవుతుంది. కాబట్టి మీకు ఏమైనా భిన్నాభిప్రాయాలున్నా లేదా మీకు ఏమన్నా ఇబ్బందికరమైన అంశాలు ఉంటే ఇది ప్రజాస్వామ్యం, మీరు చర్చించండి, దానికి ప్రజాస్వామ్యబద్ధంగా మీ యొక్క వాయిస్ను తెలియజేయండి, మీ అభిప్రాయాల్ని వెలిబుచ్చండి. అంతేగాని మేము ఇట్లా దాడులకు పాల్పడతాం అని అంటే మాత్రం అది ఎవరు చేసినా కరెక్ట్ కాదు. కాబట్టి అదే విషయాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఏది ఏమైనా త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నటువంటి పరిస్థితి డొనాల్డ్ ట్రంప్ గారిది. నిజంగా తను కూడా తన దేశమే కాదు మొత్తం ప్రపంచ దేశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా తన దేశ ప్రజల జీవన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మీరు ప్రపంచ దేశాలకి ఒక ఆదర్శవంతంగా తయారవ్వాల్సినటువంటి మీ దేశంలో ఇలాంటి దాడులు జరగడం, ఈ అమెరికా లాంటి దేశంలో ఇలాంటి దాడులు జరగడం మాత్రం శోచనీయం. కాబట్టి ఇప్పటికైనా ఎలాంటి దాడులకు తావు లేకుండా మీరు ప్రసంగాలు కానీ, మీ ప్రచార సభలు కానీ, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి చాలామంది ప్రజలకు కూడా ఒక భయం ఉన్నది. అయ్యో రేపు డొనాల్డ్ ట్రంప్ వస్తే మరి మళ్ళీ మనల్ని మన వీసాలపైన ఏమన్నా అంటే కండిషన్స్ పెడతారేమో, లేకపోతే ఇట్లా రకరకాల భయాలు ఉన్నాయి. కొన్ని జాతులపైన ఏమన్నా అంటే నిర్బంధం ప్రయోగిస్తారేమో, లేదా ఇబ్బంది పెడతారేమో అనేటటువంటి కొన్ని భయాలు అయితే ఉన్నాయని చెప్పేసి కూడా మనకు అక్కడక్కడ కొంత సమాచారం ఉన్నది. కాబట్టి ఏది ఏమైనా అలాంటి భయభ్రాంతులకు తావు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు కలిగే పరిస్థితి లేకుండా మీరు ఆదర్శవంతంగా మీ ప్రసంగాలు అలాగే మీ సభలు సమావేశాలు కనుక కొనసాగిస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మరో మహానగరంగా మహేశ్వరం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. లస్కర్గూడ సభలో గీతా కార్మికులకు కాటమయ్యే రక్షణ కవచం కిట్ల పంపిణీ అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. 6 నెలల్లో ప్రభుత్వాన్ని పడగొడతామన్నోళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు అలా అన్నందుకే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ యజ్ఞ మల్లేశం లాంటి వారు ప్రభుత్వానికి అండగా ఉంటామంటూ వచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు కొనసాగుతుంది. అధికారంలోకి వచ్చే 6 నెలలు గడవక ముందే అది చేయలేదు, ఇది చేయలేదని మమ్మల్ని ప్రశ్నిస్తున్న వాళ్ళు 10 ఏళ్లలో ఏం చేశారు అని చెప్పేసి మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వార్తను మనం ఇక్కడ గమనించవచ్చు. మనం ఏది ఏమైనా మీరు ఈ పార్టీని ఆ పార్టీని ఈ పార్టీ విమర్శించుకుంటూ మీరు పరిపాలన కొనసాగించడం కాదు. వాళ్ళు చేసినవన్నీ ప్రజలు చూసిర్రు, వాళ్ళు ఏమేం చేసిర్రు, వాళ్ళు ఏ విధంగా పరిపాలించారో అవన్నీ ప్రజలు చూసిరు. కాబట్టి ఆ పార్టీని కాదని చెప్పేసి మీ పార్టీకి అధికారం ఇచ్చినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి విమర్శించడం బంద్ చేసి మీరు ఒక ఆదర్శవంతమైన పరిపాలన చేయాలని చెప్పేసి మేము కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. త్వరలో మరో డిఎస్సి 5,000కు పైగా పోస్టులు ఉండే అవకాశం. నిరుద్యోగులు ఎవరు ఆందోళన చెందవద్దు, ప్రస్తుత డిఎస్సి రాసి ఉద్యోగాలు పొందండి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. నిజంగా డిఎస్సిని వాయిదా వేయాలని చెప్పేసి నిరుద్యోగులు చేస్తున్నటువంటి పోరాటాల్ని మనం గమనించినట్లయితే గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో మన తెలంగాణలోని విద్యార్థులు మా ఉద్యోగాలు మాకు వస్తాయి, తెలంగాణ రాష్ట్రం వస్తే ఆంధ్ర ప్రాంత వాసులకు ప్రాముఖ్యతనిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ ప్రభుత్వం. కాబట్టి మా తెలంగాణ రాష్ట్రం మాకు వస్తే మా తెలంగాణ రాష్ట్రాన్ని మేమే పరిపాలించుకుంటాం, మా నీళ్లు నిధులు నియామకాలన్నీ మా తెలంగాణ ప్రజలకు చెందుతాయని భావించి అనేక మంది విద్యార్థులు అటు యూనివర్సిటీలలో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీల్లో ఉన్న తెలంగాణ యూనివర్సిటీలోని అన్ని యూనివర్సిటీలలో ఉన్నటువంటి విద్యార్థులు అదేవిధంగా చాలా కళాశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకుంటున్నటువంటి వాళ్ళందరూ ఇవాళ పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు అనేక మంది తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా దాదాపు 1,500 మందికి పైగా ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి పరిస్థితి, 369 మందికి పైగా పోలీసు తూటాలకు బలైనటువంటి పరిస్థితి. ఇలా తొలి దశ మలి దశ ఉద్యమాన్ని మనం గమనించినట్లయితే కొన్ని అంటే వందలాది మంది ఆత్మ బలిదానాల
త్యాగాల ఫలితంగా ఏర్పడేటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మళ్ళీ నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరుగుతున్నది. నిరుద్యోగ సమస్య వల్ల ఇవాళ విద్యార్థులందరూ ఉద్యోగాలు లేక, ఉపాధి అవకాశాలు లేక, వాళ్ళకు బతుకు తెరువు లేక వాళ్ళు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనకు కళ్ళ ముందు కనబడుతుంది. ఇక దీనికి ఈ సమస్యను వివిధ పార్టీలు వాళ్ళ పార్టీల ఎదుగుదల కోసం, వాళ్ళ పార్టీలు అధికారంలోకి రావడం కోసం భవిష్యత్తులో ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటూ ఈ ఉద్యమాలను వాళ్ళ పార్టీలకు అనుబంధంగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి దాదాపు అన్ని పార్టీలది అని చెప్పొచ్చు. ఇవాళ అధికారాన్ని పొందిన పార్టీ కూడా ఆ పద్ధతిలో ఉన్నది. అదేవిధంగా మిగతా అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీలు కానీ ఇతర పార్టీలు కూడా ఈ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను అడ్డం పెట్టుకొని వాళ్ళ పార్టీ ఎదుగుదల కోసం పనిచేస్తున్నట్లు కనబడుతున్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా అన్ని పార్టీల నేతలు మీ పార్టీల విషయాన్ని పక్కన పెట్టి నిరుద్యోగుల సమస్యను ఏ విధంగా పరిష్కరించగలుగుతారో ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి అన్ని పార్టీల నేతలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ప్రత్యేకంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు నిరుద్యోగ సమస్యను సకాలంలో పరిష్కరించినట్లయితే ఏ పార్టీ కూడా ఈ సమస్యను తమకు అనుగుణంగా వాడుకునే అవకాశమే ఉండదు కదా. మరి మీరు ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదు? కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తేరుకొని ఈ రాష్ట్రంలో విపరీతంగా నిరుద్యోగ సమస్య ఉన్నది. అనేక మంది చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు లేక, ఉపాధి అవకాశాలు లేక, వాళ్ళకు బతుకు తెరువు లేక అనేక బాధలు అనుభవిస్తున్నటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలను మీరు ఆదరించండి. మీరు అన్నారు ఇవాళ ఉద్యోగ అవకాశాలు కాకుండా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. ఏది మరి నిరుద్యోగ భృతి? ఎంత మేరకు మీరు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు? కాబట్టి నిరుద్యోగ భృతి కంటే కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. మన రాష్ట్రంలో నిజంగా మీరు అంటే ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇంటికొక ఉద్యోగం కాదు, 25 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఉద్యోగాన్ని కల్పించే అవకాశాలు ఉన్నాయి మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ. కానీ ఈ ప్రభుత్వాలన్నీ పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నటువంటి నాయకుల వల్ల ఇది సాధ్యం కాకుండా అయిపోతుంది. కానీ ధన రాజకీయాలు లేనటువంటి ఎన్నికల వ్యవస్థ వస్తే తప్పకుండా మన దేశంలో 25 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం అని ఇవ్వచ్చు, లేదా ఉపాధి అవకాశాలను కల్పించవచ్చు. అలాంటి పరిస్థితులు మన దేశంలో కానీ వివిధ రాష్ట్రాల్లో, మన దేశంలోని 28 రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాలైతే ఏవైతే 8 కేంద్రపాలిత ప్రాంతాల ప్రజలు ఉన్నారో మొత్తం దేశవ్యాప్తంగా కూడా 25 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఉపాధి అవకాశాలైనా కల్పించవచ్చు. అలాంటి పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి. కానీ దానికి అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయడం లేదు. కాబట్టి ఇవాళ నిరుద్యోగ సమస్య అనేది ఈ దేశంలో విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇవాళ ఈ నిరుద్యోగ సమస్య పరిష్కరించే దిశగా మనం ముందడుగు వేయాల్సినటువంటి బాధ్యత నిరుద్యోగుల పైన ఉన్నది. ఆ దిశగా మీరు ఓటర్లను చైతన్యం చేయండి. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు మీరు వివిధ పార్టీల జెండాలు పట్టుకొని వాళ్ళు ఇచ్చే తాయిలాలకు మీరు ఆ టైంలో మోసపోతున్నారు. ఇవాళ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత మళ్ళీ నిరంతరంగా మీరు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ నిరుద్యోగులది మరియు ప్రజలది. కాబట్టి ఎన్నికల సమయంలో మీరు చాలా అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. చైతన్యవంతంగా మీరు ప్రజలను చైతన్యం చేస్తూ సరి అయినటువంటి విధంగా మన ఓటు హక్కును వినియోగించుకున్నట్లయితే ఇవాళ ఈ నిరుద్యోగ సమస్య ఇంత తీవ్రంగా ఉండేదా? కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి. లోపం ఎక్కడున్నదో ఆలోచించండి. ఆ లోపాన్ని సరిచేస్తే తప్పకుండా ఈ సమస్య పరిష్కరించబడుతుందని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. ఆ విషయాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ పై సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్, నేడు సిజేఐ ధర్మాసనం విచారణ అనే వార్తను మనం చూడొచ్చు. మోసాలు, ఎగవేతలు 2289 కోట్లు జీఎస్టీ చెల్లింపులపై ఆడిట్ తనిఖీల్లో వెల్లడి. ఇప్పటికే 167 కోట్లు వసూలు. అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అనే వార్తను మనం చూడొచ్చు. నిజంగానే అక్రమాలపై ఉక్కుపాదం మోపండి, కానీ అక్రమాలపై ఉక్కుపాదం మోపాలనే దాంతో మీరు అటు అంటే నిరుద్యోగ సమస్యను పట్టించుకోకపోవడం కానీ, లేకపోతే రైతాంగం యొక్క సమస్యలు పట్టించుకోకపోవడం కానీ, ఇట్లా అనేక సమస్యలు మీరు పక్కన పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అనేక మంది తెలంగాణ బిడ్డలు మాట్లాడుతున్నారు. కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాళేశ్వరంపై విచారణకు హాజరవ్వండి. ఐఏఎస్లకు సమాచారం పంపిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. నేడు స్మితా సబర్వాల్, వికాస్ రాజ్ హాజరు.
తమ ముందు విచారణకు హాజరవ్వాలని కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ పలువురు ప్రస్తుత రిటైర్డ్ ఐఏఎస్ అధికారులకు సమాచారం అందించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు పంప్ హౌజులపై విచారణ నిర్వహిస్తున్న కమిషన్ అని చెప్పేసి మనం ఇక్కడ చూడాలి. మరి కాళేశ్వరం పైన నిరంతరంగా వార్తలు అయితే వస్తున్నాయి, కానీ మరి కాళేశ్వరం సమస్య పరిష్కరించే విషయంలో మాత్రం ఇంకా నిర్లక్ష్యం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి కూడా అనేక మంది మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. తెరుచుకున్న రత్న భండాగారం. పూరి క్షేత్రంలో తొలి 2 గదుల్లో చంగడ గోపురానికి తరలింపు. తాళాలు పగలగొట్టి 3వ రహస్య గదిలోకి 11 మంది ప్రవేశం. జగన్నాథుడి ఉత్సవాల తర్వాత స్ట్రాంగ్ రూమ్కు ఆభరణాలు, మరమ్మతులకు తొలి ప్రాధాన్యం అనేటటువంటి వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. రేవంత్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నిరుద్యోగుల మద్దతుతో గద్దెనెక్కి ఇప్పుడు అవమానిస్తున్నారు. వారికి సీఎం క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడిన వాక్యాన్ని మనం చూడొచ్చు. కేటీఆర్ గారు మాట్లాడితే బాగాలేదు. ఇది మాట్లాడిన మాట మంచిగానే ఉంది, కానీ దయ్యాలు వేదాలు వల్లించినట్లు అనిపిస్తుంది ఆయన మాట్లాడితే అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతున్న మాటలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నిజంగా మీరు నిరుద్యోగుల విషయంలో కనుక పట్టించుకున్నట్లయితే, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించినట్లయితే ఇవాళ మీ ప్రభుత్వాన్ని ఎన్నుకునే వాళ్ళు కదా, మీ పార్టీని ప్రభుత్వం ఫామ్ చేసేది కదా. కాబట్టి మీరు అదే నిరుద్యోగుల విషయంలో అప్పుడు నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఇవాళ మీ ప్రభుత్వం పడిపోయి మరో ప్రభుత్వం ఫామ్ అయినటువంటి పరిస్థితి. దీనికి కారణం మీరు కాదా? మళ్ళీ ఇంకా మీరు నీతులు చెప్తున్నారా? మీరు చేసిందే పెద్ద ఘనకార్యం. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా వాళ్ళను రోడ్డున పడేసిన పరిస్థితి. మళ్ళీ ఇవాళ నిరుద్యోగుల గురించి మీకు ఎట్లా మాట్లాడాలనిపిస్తుంది? మీకు ఎట్లా నోరు వస్తుంది? మళ్ళీ నిరుద్యోగ సమస్యను మీరు అడ్డం పెట్టుకొని మళ్ళీ మీరు మీ కుటుంబ రాజకీయాలు లేదా మీ ధన రాజకీయాలకు పాల్పడాలని చూస్తున్నారా? కాబట్టి మీరు కాదు, కావాలంటే మీ పార్టీలో ఉన్నటువంటి కింది స్థాయి నేతలు ఎవరైనా ఉన్నా లేదా మీ పార్టీ కార్యకర్తలతోనైనా ఈ నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడించండి, సంతోషిస్తారు. కాబట్టి నిరుద్యోగులను ఇవాళ రోడ్డున పడేసినటువంటి పార్టీ మీది. ఆ రోజు ఏం మాట్లాడిండయా మీ అయ్యా? గౌరవనీయులైనటువంటి ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి వయసు రీత్యా అలాంటి ఒక మంచి ఉద్యమకారుడిగా గుర్తింపు పొందినటువంటి మీ నాయన ఏం మాట్లాడిండు? తెలంగాణ వస్తే మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాలని మనకు వస్తాయన్నాడు. ఎవరింటికి వచ్చినాయి ఉద్యోగాలు? పదవులు ఎవరికి వచ్చినాయి? సీఎం పదవి 10 ఏళ్ళు ఎవరు పరిపాలించారు? డిప్యూటీ సీఎం ఎవరున్నారు? చెల్లి ఓడిపోతే చెల్లిని తీసుకొచ్చి ఎమ్మెల్సీగా చేసింది ఎవరు? కుటుంబ పాలన కాదా మీది? ధన రాజకీయాలు చేయలేదా మీరు? నిరుద్యోగుల సమస్యను నిర్లక్ష్యం చేయలేదా మీరు? అందుకే కదా మీ పార్టీని ఓడగొట్టి మరో పార్టీకి అధికారాన్ని కట్టబెట్టింది ఈ తెలంగాణ సమాజం, ఈ తెలంగాణ ప్రజలు, ఈ తెలంగాణ ఓటర్లు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మీరు మాటలు బంద్ చేయరు. ఫస్ట్ మీరు బంద్ చేసి ఎవరైతే నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తున్నారో వాళ్ళకు వెనక ఉండి మీరు వాళ్ళకు సపోర్ట్ చేయండి. నిరుద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పించబడతాయో ఆ దిశగా ప్రభుత్వానికి మీరు లేఖల ద్వారా కావచ్చు మీరు సద్విమర్శలు చేయండి. కానీ మేము అంటే మీరు ఏది రేవంత్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు, నిరుద్యోగుల మద్దతుతో గద్దెనెక్కి ఇప్పుడు అవమానిస్తున్నారు అని అంటే నిజంగానే ఇవాళ రేవంత్ రెడ్డి కూడా తనలో కూడా మార్పు తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. నిజంగా నువ్వు ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ముఖ్యమంత్రి బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి మీరు ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి పద్ధతి చూస్తే కూడా రేవంత్ రెడ్డిది కూడా కరెక్ట్గా లేదు. ఏమంటాడు ఆయన? నిరుద్యోగులు డిఎస్సికి సంబంధించిన వాళ్ళు ఇవాళ ఎవరైతే నిరాహార దీక్షలు చేస్తున్నారో అందులో ఒక్కరు కూడా డిఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళు లేరు. ఆ 3 పేర్లు తీసి ఆ 3 కూడా వివరంగా చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. నిజమే, వాళ్ళు అంటే డిఎస్సి రాసే వాళ్ళే డిఎస్సీలకు అభ్యర్థులు అంటే డిఎస్సి స్టూడెంట్స్ కోసం ఉద్యమాలు చేయాలన్నా అంటే మిగతా మరి మీ పార్టీలు చేయలేదా గతంలో? నిరుద్యోగ సమస్య ఎదురైనా కానీ లేకపోతే ఆ తెలంగాణ ఉద్యమ సమయంలోనే చూద్దాం. తెలంగాణ ఉద్యమ సమయంలో మన నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం మనం పోరాడింది. మరి ఎవరు పోరాటం చేసిర్రు? అప్పుడు మీ పార్టీ నాయకత్వం వహించలేదా? మీ నాయన నాయకత్వం వహించలేదా ఉద్యమానికి? కాబట్టి డిఎస్సికి సంబంధించిన వాళ్ళే వీళ్ళు చేయాలని చెప్పేసి ఇటు అంటే రేవంత్ రెడ్డి మాట్లాడడం తప్పే.
అదేవిధంగా కేటీఆర్ కూడా నిరుద్యోగ సమస్య పరిష్కరించే విధంగా కాకుండా ఆ నిరుద్యోగుల సమస్యను తన పార్టీకి అనుబంధంగా వాడుకోవడం కోసం ఈ కేటీఆర్ గారు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా అటు వాళ్ళు పార్టీకి అనుగుణంగా ఈ ఇష్యూను వాడుకుంటున్నారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నటువంటి మాటల్ని ముందు బంద్ చేసి వాళ్ళకు అవకాశాలు లేకుండా ఆ డిఎస్సీల అభ్యర్థులకు కానీ ఆ డిఎస్సికి సంబంధించిన స్టూడెంట్స్కి కానీ అదేవిధంగా నిరుద్యోగ సమస్యను పరిష్కరించే విధంగా కానీ మీరు నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. మీరు గమనించండి, రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు, ఉపాధి అవకాశాలైనా చూపించవచ్చు. అట్లాంటి ఫెసిలిటీస్ మన రాష్ట్రంలో ఉన్నాయి. కానీ ఆ చిత్తశుద్ధి అనేది ఈ రాజకీయ నాయకులు కొరగొడడం వల్లనే ఇవాళ నిరుద్యోగ సమస్య అనేది విపరీతంగా పెరిగిపోతుంది రాష్ట్రంలో అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఏ పార్టీ నేతల్ని చూసినా వాళ్ళ పార్టీ ఎదుగుదలకే పనిచేస్తున్నారు తప్ప నా ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం మాత్రం ఏ ఒక్క పార్టీ అధ్యక్షుడు పనిచేస్తలేడని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇరిగేషన్ ఆఫీసర్ల ఫ్యూచర్ స్కెచ్. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ సమీపంలో భూముల కొనుగోలు. ఒక్కొక్కరు 20 నుంచి 40 ఎకరాలు కొనుగోలు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సైతం పెద్ద ఎత్తున. రాజకీయ నాయకులతో పాటు పర్చేజ్ ప్రాజెక్టుల ప్లానింగ్ జరుగుతున్న టైంలో కొందరు, పనులు ప్రారంభమైన సమయంలో మరికొందరు. టూరిజం హబ్గా మారుతాయని దురదృష్టితో ల్యాండ్ రేట్లు హైక్ అవుతాయని ఆలోచన, అంత డబ్బు ఎలా సమకూరిందనే ప్రశ్నలు ఉత్పన్నం. నిర్మాణ సంస్థల సహకారం ఉందని ప్రచారం. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతను రాష్ట్రంలో ఇరిగేషన్ అధికారులు తూచా తప్పకుండా పాటించారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడెక్కడ ప్రాజెక్టులు నిర్మాణం అయ్యాయో, భవిష్యత్తులో ఎక్కడెక్కడ డిమాండ్ రాబోతుందో ముందే పసిగట్టి ఆ ఏరియాల్లో భూములు కొనుగోలు చేశారు. గత బీఆర్ఎస్ సర్కారు మల్లన్న సాగర్, కుండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. ఆ ప్రాజెక్టులకు అంకురార్పణ కాకముందే కొందరు ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్లు నిర్మాణ స్థలంలో వాలి ఆ చుట్టుపక్కల ల్యాండ్స్ను ఖరీదు చేశారు. పలువురు పొలిటికల్ లీడర్లతో కలిసి పెద్ద ఎత్తున పర్చేజ్ చేశారు. ఒక్కొక్కరు ఏకంగా 20 నుంచి 40 ఎకరాల వరకు కొన్నట్టు సమాచారం అనే మనం వార్తను చూడొచ్చు. ముందు నుంచి చూస్తున్నాం కదా. నిజంగా ప్రజల అభివృద్ధి కోసం అక్కడక్కడ కొన్ని ప్రాజెక్టులు తీసుకొస్తాయి ప్రభుత్వాలు. కానీ అవి ప్రజల అభివృద్ధి కోసం తీసుకొస్తున్నారా, లేకపోతే వీళ్ళ భూముల రేట్లు పెంచుకోవడానికి, లేదా వీళ్ళ వ్యాపారాలు పెంచుకోవడానికి, వీళ్ళ ఆర్థిక సంపద పెంచుకోవడానికి అనుగుణంగా ఆ ప్రాజెక్టులను వీళ్ళు మార్చుకుంటున్నారా, లేదా వీళ్ళు దానికోసమే ప్రాజెక్టులు తీసుకొస్తున్నారా అర్థం కాని పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నది. గత ప్రభుత్వం అదే చేసింది. ఎక్కడెక్కడైతే డెవలప్మెంట్ జరగబోతుందో అక్కడ ముందే గమనించి ఆ చుట్టుపక్కల వాళ్ళకు సంబంధించినటువంటి బంధుమిత్రులందరినీ భూములు కొనుక్కునే విధంగా చేసి ఆ భూములు కొన్న తర్వాత అక్కడ వివిధ రకాల ప్రాజెక్టులు పెట్టి డెవలప్ చేయడం జరిగింది. కాదంటారు, ఒకసారి మీ గుండె మీద చేసుకొని చెప్పండి. కాబట్టి ఇక్కడ విపరీతమైనటువంటి వ్యాపారం జరుగుతుంది. ఎన్నికలు ఒక వ్యాపార కేంద్రంగా మారినటువంటి పరిస్థితి ఉన్నది మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ. కాబట్టి ఎన్నికల విషయంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో పైసలకు తావు లేకుండా మనం ఈ వ్యవస్థను రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది పైసల స్వామ్యమా లేకుంటే ప్రజాస్వామ్యమా, ఇది ధనస్వామ్యమా లేదా ప్రజాస్వామ్యమా, ఇవన్నిటిని మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ రాబోయే రోజుల్లో ఇదే కనుక కంటిన్యూ అయితే ఇక ధనవంతుల చేతుల్లోనే అధికారం ఉంటుంది. ఆ ధనవంతులే తమ ధనాన్ని ఇంకా కూడబెట్టుకుంటూ అత్యంత పేదవాళ్ళను ఒక నయా బానిసత్వంలోకి నెట్టే పరిస్థితి ఉన్నది అని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటలే మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ప్రభుత్వాన్ని కూలుస్తామన్న వాళ్ళు ఎక్కడున్నారు? మొన్నటిదాకా అచ్చొచ్చిన ఆంబోతుల్లా మాట్లాడారు. వాళ్ళ పార్టీలో ఎంతమంది ఉన్నారో లెక్కేసుకోవాల్సింది. అభివృద్ధిని చూసే ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరుతున్నారు. న్యూయార్క్కు ధీటుగా మహేశ్వరం అభివృద్ధి, రాచకొండలో మరో ఫిలిం సిటీ ఏర్పాటు చేస్తాం. వన మహోత్సవంలో ఈత తాటి చెట్లకు ప్రాధాన్యం, కాటమయ్య రక్షణ కవచం ప్రారంభంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. న్యూయార్క్కు ధీటుగా మహేశ్వరం అభివృద్ధి చేస్తానంటున్నారు. మరి 119 నియోజకవర్గాలతోని కదా మీ ప్రభుత్వం ఏర్పడింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంటే 119 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కదా. మరి అవన్నిటినీ కూడా న్యూయార్క్కు ధీటుగా మీరు ఎందుకు అభివృద్ధి చేయరు? ఆనాడు కేసీఆర్ కూడా తన నియోజకవర్గాన్ని, లేదా తన కొడుకు నియోజకవర్గాన్ని, తన అల్లుడి నియోజకవర్గాన్ని ఒక రకంగా,
మిగతా నియోజకవర్గాలను పక్షపాతంతో చూసినటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి కూడా అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతున్నారు. మరి అది వాస్తవమా కాదా మీరు కూడా చెప్పండి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చేసిన పనిని మీరు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి కూడా అనేక మంది తెలంగాణ ప్రజలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పండి. కాబట్టి తెలంగాణ అంటే ఒక మహేశ్వరమో లేదా తెలంగాణ అంటే మీరు ఏ నియోజకవర్గం నుంచి అయితే గెలుపొందారో ఆ ఒక్క నియోజకవర్గమో కాదు కదా. తెలంగాణ అంటే 119 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్, తెలంగాణ అంటే 17 లోక్సభ కాన్స్టిట్యున్సీస్, అదేవిధంగా తెలంగాణ అంటే 33 జిల్లాలు. మరి తెలంగాణ రాష్ట్రం మొత్తం డెవలప్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా. ఆ దిశగా మీరు అడుగులు వేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. త్వరలో మరో డిఎస్సి మనం ఇంతకుముందే చూసాం ఈ వార్తను. రెండు గంటల పాటు నాన్ స్టాప్ హైదరాబాద్లో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం, స్తంభించిన ట్రాఫిక్. మారేడుపల్లిలో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం. 3 రోజుల పాటు భారీ వర్షాలు, రాష్ట్రానికి వాతావరణ శాఖ సూచన అని చెప్పేసి వార్తను చూడొచ్చు. మనం మననే చదివినాం హైదరాబాద్ నగర పరిస్థితి ఎలా ఉన్నది అనేది. ఇవాళ చూడండి, 2 గంటల పాటు నాన్ స్టాప్ అంటే 2 గంటల పాటు ఆగకుండా వర్షం కురిస్తేనే ఇక్కడ హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలు జలమయమైనటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి అని చెప్పేసి గతం నుంచి కూడా మనం వార్తలు చూస్తూనే ఉన్నాం. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు, పాలకులు ఏం చేస్తున్నట్లు, నాలాలను ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నాయి? అదే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరం నుంచి ఎక్సెస్ వాటర్ అంతా కూడా బయటకు వెళ్ళే విధంగా మీరు ఎందుకు ఆ నిర్మాణాలు చేపట్టలేకపోతున్నారు? అదేవిధంగా ఉన్నటువంటి నాలాలను కూడా కబ్జాలకు గురవుతుంటే మీరు కళ్ళు మూసుకొని ఉన్నారా? మరి కబ్జాలు చేస్తున్న వాళ్ళు మీ బంధువులా? మరి కబ్జాలకు పాల్పడుతున్న వాళ్ళు మీ మిత్రులా? దేనికోసం మీరు ఆ కబ్జాలను పట్టినట్లు చూస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి వాళ్ళ హైదరాబాద్ అనేది మహానగరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ పరిస్థితులలో ఇక్కడ అనేక మంది ప్రజల పరిస్థితి ఎలా ఉందనంటే, కొంచెం వర్షం పడ్డా కూడా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నటువంటి పరిస్థితి. ఇళ్లలోకి నీరు చేరి వాళ్ళ గిన్నెలు గిలాసాలన్నీ కూడా నీళ్ళల్లో తేలుతున్నటువంటి పరిస్థితి. నడుమంటి నీళ్ళల్లో ఇదిగో ఇక్కడ చూడొచ్చు మనం, దాదాపు సంకల వరకు నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళలో వాళ్ళు ఎటు ప్రయాణం చేయాలి? మనం గతంలో కూడా చూసాం. నాలాలలో పిల్లలు కొట్టుకపోతున్నటువంటి పరిస్థితి, శవాలై తేలుతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ మహానగరంలో కనబడుతుంది. మరి ప్రభుత్వాలకు కనబడతలేవా? ఇవి పాలకులకు కనబడతలేవా? కాబట్టి ప్రభుత్వ అధికారులతో పనిచేయించాల్సినటువంటి పాలకుల నిర్లక్ష్యం వల్లనే ఇవాళ ఈ హైదరాబాద్ మహానగరం అనేది నాలాలు కబ్జాలకు గురవుతున్నటువంటి పరిస్థితి, లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నటువంటి పరిస్థితి. వర్షం కురిస్తే చాలు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజులలో ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఆ దిశగా మహానగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రికవరీలు నిలిపివేయండి, సంక్షేమ పథకాలపై తొందరపాటు వద్దు, త్వరలోనే నిర్దిష్టమైన మార్గదర్శకాలు జారీ, అప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, కలెక్టర్లకు సర్కారు ఆదేశం, అన్ని శాఖలకు చీఫ్ సెక్రటరీ సర్క్యులర్ అనే వార్తను మనం చూడొచ్చు. రికవరీలు ఏవైతే అర్హులైనటువంటి వాళ్ళకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు అర్హులైనటువంటి వాళ్ళకు అందకుండా అనర్హులైనటువంటి వాళ్ళు అందుకున్నారో, అనర్హులైనటువంటి వాళ్ళకు చెందినయో అవన్నీ కూడా ప్రభుత్వం రికవరీ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నది. కానీ మొన్ననే మనం చూసాం, ఒక అమ్మ తను పెన్షన్ పొందినటువంటి తల్లి మరి ఏ పరిస్థితులలో తన పెన్షన్ ఆగిపోయిందో తనను రికవరీ చేయాలని చెప్పేసి నోటీసా మరి ప్రభుత్వం చెప్పిందో తెలియదు, కానీ మొత్తం మీద అక్కడ ఒక ఇబ్బందికరమైన సమస్య ఎదురైందని చెప్పేసి మనం నిన్ననే వార్తల్లో చూసాం. కాబట్టి ఇక్కడ అర్హులైనటువంటి వాళ్ళకు అందాల్సిన సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అందించాల్సిందే. అనర్హులైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేస్తారా, మరియు మరొకసారి ఇలాంటి తప్పిదం జరగకుండా చూస్తారా? కానీ అర్హులైనటువంటి వాళ్ళను మాత్రం ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సుప్రీం మెట్లెక్కిన కేసీఆర్, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై ఎస్ఎల్పి సిజేఐ ధర్మాసనం ముందు నేడు విచారణ అనేటటువంటి వార్త.
వీసీ పోస్టులు మా వాళ్ళకే ఇవ్వండి, మంత్రుల నుంచి సీఎంఓలకు లేఖలు. హైకమాండ్కు చేరిన సిఫారసు వ్యవహారం ఫలితంగా నియామకాలకు బ్రేక్. పైరవీలకు తావు ఇవ్వొద్దని సీఎం వెల్లడి. సమర్థులను నియమించే ఆలోచనలో ప్రభుత్వం. 10 వర్సిటీల వీసీ పోస్టుల కోసం సుమారు 1400 మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకున్నారు. ఆ అప్లికేషన్లను పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ప్రభుత్వం సెర్చ్ కమిటీల మీటింగ్కు ప్లాన్ చేస్తున్నది. ఇదే టైంలో తమ వాళ్లకు వీసీ పోస్టులు ఇవ్వాలంటూ మెజార్టీ మంత్రులు సీఎంఓకు సిఫారసు లెటర్లు పంపినట్లు సమాచారం జరుగుతున్నది. దీని కారణంగా నియామక ప్రక్రియ బ్రేకులు పడినట్లు టాక్. ఈ విషయంలో అధిష్టానం వద్దకు చేరడంతో సదరు మంత్రులకు త్వరలో ఢిల్లీ పెద్దలు కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం అనే వార్తను మనం చూడొచ్చు. మనం గతం నుంచి చెప్తున్నాం, ప్రజల జీవితం మొత్తం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. అంటే ప్రజల జీవితం ప్రభుత్వం చేతిలో ఎట్లా అంటే, ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ లైసెన్స్ కావాలన్నా, ఏ పర్మిషన్ కావాలన్నా మనం ప్రభుత్వ అధికారుల దగ్గర తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రజల జీవితం ప్రభుత్వం చేతిలో ఉంటే ప్రభుత్వం అంటే ప్రభుత్వ అధికారులు పాలకులు చెప్పినట్లు వినాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ పాలకులు ఎట్లా తయారవుతున్నారు? పార్టీల బీఫామ్లు తీసుకొని ప్రజల ఓట్లు వేసుకొని పాలకులుగా తయారవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఏ పార్టీ అయితే బీఫామ్ ఇస్తుందో ఆ పార్టీ చేత వీళ్ళు అంటే ఆ పార్టీ కనుసన్నల్లో వీళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే దీని అర్థం ఏంటంటే, ఇవాళ ప్రజల జీవితం ప్రభుత్వం చేతిలో ఉంటే ప్రభుత్వ అధికారులు పాలకులు చెప్పినట్లు వినాల్సి వస్తుంది. ఆ పాలకులు పార్టీల చేతుల్లో ఉన్నారు. ఆ పార్టీలు కొన్ని పార్టీల తీరు చూస్తే కేవలం కొన్ని కుటుంబాల చేతుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇవాళ అధిష్టానం అంటే ఎవరు? అధిష్టానం అంటే ప్రజలు కదా. ప్రజల ఓట్ల ద్వారా గెలుపొందిన నాయకులు ప్రజలు చెప్పినట్లు వినాలి కదా. కానీ ఏ సమస్య పరిష్కరించాలన్నా ఇవాళ అధిష్టానం దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక్కడ ప్రజలు అధిష్టానమా లేదా పార్టీ అధ్యక్షులు అధిష్టానమా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ప్రజాస్వామ్యం అంటే ప్రజలే అధిష్టానంగా ఉండాలి కదా. ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అన్నాం కదా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఆఫ్ ద పార్టీ, ఫర్ ది పార్టీ, బై ది పార్టీ అన్నట్టు జరుగుతుందని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి ఇవాళ మంత్రుల నుంచి సీఎంఓలకు లేఖలు, మా వాళ్ళకే అంటే వీసీ పోస్టులు మా వాళ్ళకే ఇవ్వండి అని అంటే, ఇంకా మీ వాళ్ళు మా వాళ్ళని చూస్తున్నారు అని అంటే, ఇక మరి ప్రజలకు సరి అయినటువంటి విద్య ఏ విధంగా అందించగలుగుతారు? కాబట్టి అర్హులైనటువంటి వాళ్లకు అక్కడ బాధ్యతలు అప్పచెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ మా వాళ్ళకి ఇవ్వండి, మీ వాళ్ళకి ఇవ్వండి అని అంటే, ఇక్కడ మీ వాళ్ళు మా వాళ్ళు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారంటే ఇక ఇక్కడ ఉన్న పరిస్థితి ఎట్లుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మీ వాళ్ళు మా వాళ్ళు కాదు, అర్హులైనటువంటి వాళ్లకు అక్కడ పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. విద్యను ఇక్కడ ప్రపంచ దేశాలకే ధీటుగా మన దేశంలో విద్యను అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో భాగంగా 28 రాష్ట్రాలకు ధీటుగా మన తెలంగాణ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. హరీష్ రావు మంచి పొలిటీషియన్, బీఆర్ఎస్లో ఆయన ఒక్కడే గుడ్ లీడర్. బీజేపీలో చేరాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయాలి. అరెస్టుతో హింసించిన బీఆర్ఎస్తో మేము కలవబోం. అరెస్టులతో హింసించిన బీఆర్ఎస్తో మేము కలవబోం. నిరుద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరపాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్. హరీష్ రావు మంచి పొలిటీషియన్ అని, బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఒక్కడే గుడ్ లీడర్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తే బీజేపీలో చేర్చుకుంటామని తెలిపారు. కరీంనగర్లో మాట్లాడిన ఆయన బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ ప్రచారం వట్టిదే అని అన్నారు. గులాబీ పార్టీ, కాంగ్రెస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని ఫైర్ అయ్యారు. అన్ని పార్టీలు నాటకాలే ఆడుతున్నాయి. దాదాపు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసినటువంటి ఏ పార్టీనైనా మనం చూడండి, ఇప్పటి వరకు ఈ దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించబడలేదు, నిరక్షరాస్యత అనేది పోలేదు, ఆకలి చావులు ఆగలేదు, ఆత్మహత్యలు ఆగలేదు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి, మహిళలపైన మానభంగాలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కల్తీ విధానం అనేది రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా లంచగొండితనం పెరుగుతున్నది, అనేక అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి పెరిగిపోతుంది. మరిగా మీరు ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా ఏమున్నది గర్వకారణం? నిరంతరం పేదవాళ్ళు పేదరికంలోకి నెట్టబడుతున్నారు, ధనవంతులేమో అత్యంత ధనవంతులు అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? కాబట్టి ఈ దేశ ప్రజలందరికీ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత
ప్రతి ఒక్క పార్టీ అధ్యక్షుడి మీద ఉన్నది, అధ్యక్షురాల మీద ఉన్నదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. బీఆర్ఎస్ ఖర్చు 175 కోట్లు, 117 కోట్లతో రెండో స్థానంలో బీజేపీ. అయినా ఆ పార్టీలకు తప్పని ఓటమి. 98 కోట్లతో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్. ఎలక్షన్ కమిషన్కు 3 పార్టీల రిపోర్టు. వాస్తవ లెక్కలు ఇంతకన్నా ఎక్కువే. అసెంబ్లీ ఎన్నికల వ్యయంలో గులాబీ పార్టీ టాప్. మనం చూడొచ్చు ఇక్కడ గులాబీ పార్టీ టాప్ అనేటటువంటి వార్తను. అంటే ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్, ఇది మన ఎన్నికల వ్యవస్థ అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి వాళ్ళ ఎలక్షన్స్ అంటే అభ్యర్థులను సెలక్షన్ చేయడం తమ బీఫామ్ల ద్వారా. ఆ బీఫామ్లు కూడా ఎవరికి ఇస్తున్నారు? ఎవరైతే ప్రజలను ప్రభావితం చేయగలుగుతారో వాళ్ళు డబ్బుతో చేస్తారా, మాటలతో చేస్తారా, మరో రకంగా చేస్తారా, లేదా వాళ్ళ సామాజిక వర్గాలు ఎంత అంటే వాళ్ళ సామాజిక వర్గాల యొక్క శాతం ఎంత ఉన్నది, అక్కడ ఓటింగ్ శాతం ఏ సామాజిక వర్గానికి ఎక్కువ ఉన్నది, ఇవన్నిటిని లెక్కలేసి మీరు వాళ్ళకు బీఫామ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎలక్షన్స్ వస్తున్నాయంటే అక్కడ సెలక్షన్ జరుగుతుంది, సెలక్షన్తో పాటు కలెక్షన్ జరుగుతుంది. ఆ బీఫామ్లను అమ్ముకుంటున్నారు, డబ్బును పోగేసుకుంటున్నారు. రకరకాల పద్ధతులలో ఇవాళ ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో కావచ్చు, మరో రూపంలో కావచ్చు, పార్టీలన్నీ చందాలు వసూలు చేసి కలెక్షన్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎలక్షన్ అనగానే అటు సెలక్షన్ ఇటు కలెక్షన్గా మారినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎన్నికల వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి అనేక మంది దేశ ప్రజలు, దేశ మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, దాదాపు ఏ పార్టీ తీరు చూసినా ఏదో కొద్దిగా ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ దాదాపు అన్ని పార్టీలు అలాగే కనబడుతున్నాయని చెప్పేసి కూడా కొంతమంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మళ్ళీ అల్కా రాజే వింబుల్డన్ మెన్స్ సింగిల్స్ ఛాంపియన్గా స్పెయిన్ యువ కెరటం. వరుసగా రెండోసారి ఫైనల్లో జకోవిచ్ ఓటమి అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. నమస్తే తెలంగాణ ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తలు చూద్దాం. ఇంతకుముందు దిశ పేపర్లోని ప్రధాన వార్తలు చూసాం. ఒళ్ళు బలిసి దీక్షలు చేస్తున్నారు, నిరుద్యోగుల ధర్నాపై కాంగ్రెస్ నేత చెనగాని దయాకర్ అహంకారపూరిత వ్యాఖ్యలు అనేటటువంటి వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. ఒళ్ళు బలిసింది ఎవరికో ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు. నిజంగానే గత పార్టీ ఇలాగే నిరుద్యోగుల విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్లనే ఆ పార్టీని గద్దెదించి పార్టీని ఎక్కించారు. ఇవాళ మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, మీ పార్టీ ఆధ్వర్యంలో ఫామ్ అయినటువంటి పాలకులు కావచ్చు, వాళ్ళ కనుసన్నల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, కొన్ని విద్వేషపూరిత మాటలతోనే ఇక్కడ నిరుద్యోగులను రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు. మనం పేపర్లలో కూడా చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. రాబోయే రోజుల్లో ప్రజలందరూ గమనిస్తున్నారు, నిరుద్యోగ యువత ఆలోచిస్తున్నది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎందుకు ఈ సమస్య పరిష్కరించబడడం లేదు, నిరుద్యోగుల సమస్య ఎందుకు పరిష్కరించబడట్లేదని చెప్పేసి అనేక మంది నిరుద్యోగ యువత ఆలోచిస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఒక ప్రత్యామ్నాయమైన వ్యవస్థను నిర్మాణం చేసుకునే దిశగా వాళ్ళు అడుగులు వేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి, మీ మాటలు మార్చుకోండి. ఒళ్ళు బలిసి దీక్షలు చేస్తున్నారా? ఎవరి ఒళ్ళు బలిసిందయ్యా? ఆకలితోని అలమటిస్తున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు లేక, ఉపాధి అవకాశాలు లేక అల్లాడిపోతున్నటువంటి నిరుద్యోగులు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ హక్కు అయినటువంటి వాక్ స్వాతంత్రాన్ని వాళ్ళు వాడుకొని ప్రభుత్వం దృష్టికి రకరకాల నిరసన కార్యక్రమాల రూపంలో తీసుకెళ్తుంటే వాళ్ళకు ఒళ్ళు బలిసి మీరు ఉద్యమాలు చేస్తున్నట్లు కనబడుతుందా? ఇవా మీరు మాట్లాడే మాటలు? కాబట్టి మీరు ఒళ్ళు బలిసి మాట్లాడుతున్న మాటల్లాగా ఉన్నాయని చెప్పేసి అనేక మంది నిరుద్యోగ నాయకులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. రోడ్డు ఎక్కితే ఏం లాభం? మంత్రులకు చెప్పుకోండి, పరిష్కరిస్తారు. అసలు మంత్రులకు పరిష్కరిస్తే వాళ్ళు రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఏమున్నది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఏమున్నది? మీరే సకాలంలో ఆ నిరుద్యోగ సమస్యను గుర్తించి పరిష్కరించినట్లయితే వాళ్ళు మంత్రుల దగ్గరికి పోవాల్సిన అవసరం ఏమున్నది? వాళ్ళు రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఏమున్నది? వాళ్ళు ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఏమున్నది? వాళ్ళు నిద్రాహారాలు మాని తిండి తినక పోలీసు నిర్బంధాల మధ్య, పోలీసు పహారా మధ్య ఒకవైపు అరెస్టులు జరుగుతుంటే మరొక వైపు వాళ్ళని తీసుకుపోయి ఎక్కడికక్కడ చెల్లాచెదురు చేస్తున్నా కూడా మళ్ళీ వాళ్ళ ఉద్యమాలను కొనసాగిస్తున్నారు, వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు అని అంటే దానికి కారణం
మన ప్రభుత్వం నిర్లక్ష్యం కాదంటారా అని చెప్పేసి మీరే ఆలోచించండి. ఎందుకు ఆలోచించొద్దు అట్లా? మంత్రుల దగ్గరికి పోవన్నా అంటే మంత్రుల దగ్గరికి పోయి పరిష్కరించుకుంటే మీరు ఎందుకు పరిష్కరిస్తలేరు? మరి అదే మంత్రులకు చెప్పండి. మీరు విద్యార్థుల దగ్గరికి, నిరుద్యోగుల దగ్గరికి ఓట్ల సమయంలో ఓట్ల కోసం పోయిర్రు కదా, మరి అదే నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసం అదే నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు ధర్నాలు చేస్తున్న కాడికి వెళ్ళండి, వాళ్ళతో చర్చించండి, ఆ సమస్యను పరిష్కరించండి. కాబట్టి గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మీరు చేయొద్దని చెప్పేసి మీకు మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. మోనార్క్ వైఖరి వల్లే దుందుడుకుతనంతోనే సమస్య. 6 నెలల్లోనే ఇన్ని ఆందోళనల కాంగ్రెస్ పార్టీ పరుగు పోతున్నది. పరిపాలన చేతగాదన్న అభిప్రాయం. సీఎం రేవంత్ రెడ్డిపై సీనియర్ల కుతకుత. అసలు కాంగ్రెస్ నేతల మండిపాటు. రాష్ట్ర పరిస్థితులపై అధిష్టానం ఆందోళన అనేటటువంటి వార్తను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటుతున్న ప్రభుత్వ పనితీరు పట్ల ఏ వర్గం సంతృప్తిగా లేదు. ప్రభుత్వం పట్టాలు ఎక్కలేదని, పాలన గాడిలో పడలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఒకవైపు నిరుద్యోగులు, మరోవైపు రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. వేలపాలలేని విద్యుత్ కోతలు, తాగునీటి సమస్యలు, అదుపు తప్పిన శాంతి భద్రతలు, మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, భూ ఆస్తి తగాదాలు, హత్యలు, కిడ్నాపులు కలవరపెడుతున్నాయి అనేటటువంటి వార్తను మనం ఇక్కడ చూసినట్లయితే నిజంగానే ఇది రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. కానీ ఇక్కడ మరో రైతు బలవన్మరణం. పెట్టుబడుల కోసం 4 లక్షలు అప్పు, దిగుబడి రాక అప్పు తీరక మనస్తాపం, పురుగుల మందు దాగి ఆత్మహత్య అనేటటువంటి ఈ వార్తను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు బాధ్యుడు రేవంతే. 7 నెలల్లో 58 మంది బలవన్మరణం. ఏటా 12,000 ఇంకెప్పుడు ఇస్తారు? సంక్షేమ బోర్డు హామీని మరిచారా? అసెంబ్లీ సమావేశాల్లో వీటిని పెట్టాలి, లేని పక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తాం. టీఏటీయు రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య అనేటటువంటి వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఏది ఏమైనా ఒకవైపు నిరుద్యోగ సమస్యతోనే నిరుద్యోగులు అల్లాడిపోతున్నారు, రైతులేమో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రోజుకొక్కరి చొప్పున బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. విధిలేని పరిస్థితులలో వాళ్ళు చేసిన అప్పులు తీర్చే పరిస్థితి లేదు. రేపు రాబోయే రోజులలో నా కుటుంబం ఇంకా అప్పుల ఊబిలో కూరుకుపోయి అందరం చనిపోయే పరిస్థితి ఉన్నది అని చెప్పేసి వాళ్ళ ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఇటు రైతుల సమస్యను కానీ, నిరుద్యోగుల సమస్యను కానీ, అదేవిధంగా ఆటో కార్మికుల సమస్యను కానీ సకాలంలో పరిష్కరించినట్లయితే ఈ ఆత్మహత్యలు ఆగే అవకాశం ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.